విశాఖ జిల్లా పెందుర్తిలో బాలాజీ హైఫీల్డ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో వెంకయ్య నాయుడు చేసిన ప్రసంగం స్ఫూర్తిదాయకంగా నిలిచింది. స్కూల్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్య నాయుడు విలువలతో కూడిన విద్య, క్రమశిక్షణ, భారతీయ సంస్కృతి పట్ల గౌరవం, దేశ నిర్మాణంలో యువత పోషించాల్సిన కీలక పాత్ర వివరించారు. బాధ్యతాయుతమైన నైతిక విలువలు గల పౌరులుగా ఎదగాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ముందుకెళ్ళకపోయా బాబు. చదువుతో పాటు సంస్కారం కూడా ముఖ్యం. సంస్కారం లేని చదువు దండగా. ఇక్కడ అనేక మంది అధ్యాపకులు వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ నేర్చుకునేది పిల్లలకి చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పించండి, పెద్దల్ని గౌరవించడం నేర్పించండి, కుటుంబంతో సమయం గడపడం నేర్పించండి, ప్రకృతిని ప్రేమించడం నేర్పించండి, తాటి మానవుల పట్ల మంచి విధంగా ప్రవర్తించే విధంగా వాళ్ళందరూ కూడా నేర్పించండి. ఈ సంస్కారం, చదువు సంస్కారం ఇవి రెండు ఉంటే అప్పుడే సంస్కారం లేకుండా నమస్కారం పెడితే అది సంస్కారం అనిపించుకోదు. సంస్కారవంతమైన జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. దాంతో పాటు నైపుణ్యం ఉండాలి. చదువు ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు ఇవాళ, కేవలం బియర్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ. యూ నీడ్ టు హ్యావ్ ఎన్హాన్స్ యువర్ స్కిల్స్. నీ తెలివితేటలను, నీ నైపుణ్యాన్ని ఈ దేశంలో కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, నేత, గీత, బోయ, యాదవ, చాకరి, మంగరి, హరిజన, గిరిజన, నంబాడ కులాలతో నిమిత్తం లేకుండా అనేక మంది అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి. వాళ్ళ చేతికి కానీ మనం అవకాశం ఇస్తే వాళ్ళు అద్భుతాలు చూస్తున్నారు. ఈ మధ్య ప్రధానమంత్రి గారు ఈ పద్మశ్రీ కూడా చూస్తున్నాం మనం. పద్మశ్రీగా పెద్దగా పేరుగాంచిన వాళ్ళకు రావడం ఎవరైతే రికగ్నైజింగ్ ఎవరినైతే సామర్థ్యం ఉండి గుర్తింపు రాలేదో అలాంటి వాళ్ళకి పద్మ అవార్డు